అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటు అటవీ శాఖ అందరూ కూడా, అటు గ్రామస్తులు కూడా గాలింపు చర్యలు చేపట్టినా సరే ఒక ఆచూకీ కూడా పాపది ఇప్పటివరకు దొరకలేదు. ఇదే విషయంపై అసలు ఏం జరిగింది ఏంటని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఉన్నారు గణేష్ గారు. సార్ నమస్తే అండి. అసలు ఏంటండి అంటే ఆ రోజు మీరు బయటకు వెళ్తుండగా పాప మీ వెనకొచ్చింది, అసలు ఏం జరిగింది సార్? పాప వెనక్కి వచ్చేసేటప్పుడు నేను తీసుకెళ్ళిపోయాను సార్. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయి 11:50కి వాళ్ళ అమ్మగారికి అబ్జెక్ట్ కరెంట్ డిపార్ట్మెంట్లో వస్తే కోరబండలు దిగని వెళ్ళింది సార్. తీసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళకి కనిపించింది అలాగని ఇంటికి వచ్చి ఫోన్ చేశారు సార్. అప్పుడు దాకా కూడా తెలియదు సార్. అంటే మీరు వెనక వస్తున్నట్టు పాపం చూడలేదా అండి అప్పుడు మీ వెనక వచ్చిన? అది రివర్స్లో పెట్టారు సార్. సీసీ ఫుటేజ్ రివర్స్లో పెట్టారు. మేము ఇలా వెళ్ళాం సార్ వేరే దారి. అది వెళ్ళిన డైరెక్ట్ దారి ఫస్ట్ 11 నిమిషాలు నేను తీసుకెళ్ళిపోయాను సార్. అంటే మీరు ఎవరో ఒక వ్యక్తి చూశాను కంచి దగ్గర అని వెంటనే ఎవరికో చెప్తే మీరు వెంటనే వెళ్ళడం జరిగింది కదా, ఆ సమయాన్ని అక్కడ ఏమన్నా పాపకు సంబంధించిన ఆచూకీ ఏం దొరికింది? ఏకులు కూడా దొరకదు సార్. అంటే కంచి దాటుతున్నట్టు కానీ ఏమీ లేదు సార్. తలన కుక్క ఎయిర్ కనిపించింది సార్. పాప అంతమించి ఏం కనిపించింది. అదే మీరు అంటే సొంత ఊరు ఇది కాదు కదంటే కదండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు, ఎప్పటి నుండి పని చేస్తున్నారు ఇక్కడ? నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. మా నాన్న వాళ్ళు తీసుకొస్తారు. 23 సంవత్సరాలు అవుతుంది. వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. అంటే మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళేనండి లేకపోతే ప్రేమ వివాహం? లవ్ మ్యారేజ్. అంటే మీ సైడ్ వాళ్ళ సైడ్ ఒప్పుకున్నారు? ఓకే సార్. ఇద్దరి మధ్య కుటుంబ సమస్య గొడవలు ఏమీ లేవు సార్. వాళ్ళ సైడ్ కానీ మా సైడ్ ఫ్యామిలీ ద్వారా కానీ బయట కానీ ఏ గొడవలు లేవు సార్. సుమారుగా ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్ ఆయిల్ తోట మొత్తం అందరూ కూడా జల్లెడ పట్టడం జరిగింది, కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ దొరకలేదు. కానీ కొన్ని అనుమానాలు ఏమి వ్యక్తం అవుతున్నాయంటే పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. మరి ఆ కోణంలో ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? కిడ్నాప్ చేసేంత గొడవలు ఏమీ లేవు సార్. మాకు గొడవలు అంటూ ఏమీ లేవు. మరి ఎలా జరిగింది ఏంటో అర్థం కావట్లేదు. మరి అంటే ఏమన్నా ఎవరి ద్వారా అంటే అప్పుడు ఏదైతే ఆ రోజు మీరు పాప మిస్ అయిన రోజున ఎవరైనా లోపల రావడం కానీ లేదా ఏదైనా ఎవరైనా అనుమానంగా వ్యక్తులు ఎవరిని చూడడం జరిగింది? అలాంటివి ఏమీ లేవు సార్. ఎవరు రాలేదు. వచ్చిన చుట్టూ పిలిచింది సార్. భయం పడతారు తోటలో రావడానికి. పెంపుడు కుక్క ఉందో ఆ రోజు పాపతో కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది, తర్వాత వచ్చింది. నిన్న అనుకోకుండా అనాస్పదంగా మృతి చెందడం జరిగింది. అంటే మీరు కూడా అంటే ఆ కుక్క మీతో ఎలా ఉండేది, అంటే తనతోనే పాపతోనే ఎక్కువ ఉండేదా లేకపోతే ఎలా ఉండేది, దాని బిహేవియర్ ఎలా ఉండేది పాప తప్పుపోయిన టైంలో? పాపతోనే ఎక్కువ ఉండేది సార్. తోక ఎట్లా వేయడం, దాన్ని మనం కూర్చోవడం, షోలు ఎట్లా వేయడం, తినేది కూడా దానికి పెట్టేది. ఏమనేది కదా సార్. మాకన్నా పాపతోనే ఎక్కువ ఉండేది. అమ్మ చెప్పండి అమ్మా, మీరు పాప ఎలా ఉండేది ఇంట్లో, అంటే మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలే సార్. మిస్ అయిన అమ్మాయి పెద్ద అమ్మాయి, తనకి 2nd ఇయర్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ వచ్చింది. చిన్న అమ్మాయికి 6 మంత్స్. అంటే ఏం జరిగిందమ్మా రోజు అంటే ఇక్కడ ఆడుకుంటూనే బయటకు వెళ్ళిపోయింది వాళ్ళ ఫాదర్ వెనకాలని చెప్పేసి సీసీ ఫుటేజ్లో కూడా అదే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? వాళ్ళ నాన్నగారు మొత్తం 4 ఫ్యామిలీ అక్కడ కూర్చుంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాటర్ పట్టుకుంటా అంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళారు సార్. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ పాప ఏడ్చుకుంటే వెనకాల వెళ్తే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టాడు సార్. ఏడిసింది. ఏడితే మళ్ళీ అక్కడ వరకు మళ్ళీ వెళ్ళింది సార్. మళ్ళీ తీసుకొచ్చి నుంచోబెట్టేసి అంతలోకి బండి మీద వెళ్ళాడు సార్. అప్పటికి నేను స్నానం చేపిచ్చేసి చిన్న అమ్మాయికి నించున్న తర్వాత పాప ఏడుస్తుంటే చేపట్టుకున్నది. పాప ఇంకా ఏడుస్తూనే ఉంది. చిన్న అమ్మాయి కూడా ఏడుస్తూనే ఉంది. ఇంకిద్దరు ఏడడంతో ఎవరిని చూసుకోవాలో తెలియక ఇంక పెద్ద అమ్మాయి రోజు ఇక్కడే కదా ఆడుకుంటుంది, ఏమవుతుందిలే అన్న ఇదిలో ఇక్కడే కదా ఆడుకుంటుంది, ఎప్పుడు అక్కడ ఆడుకుంటుంది సార్. ఎప్పట్లానే ఆ రోజు కూడా అలా వదిలేసి చిన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళాను సార్. లోన్ వెళ్ళి కొంచెంసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూశాను, లేదు. ఆ పక్కన ఎక్కడైనా ఆడుకుంటుంది, లేదంటే వాళ్ళు అడిగితే ఉందేమో అని మళ్ళీ లోనికి వెళ్ళిపోయాను సార్. కొంచెంసేపటి తర్వాత ఊళ్ళో ఆయన ఎవరో చూసారంట. ఆయన పాపను తీసుకోకపోతుంటే కుక్క అడ్డుపడ్డదంట. అతను భయపడి ఊళ్ళోకి వెళ్ళి వేరొక అతనికి చెప్తే అతను మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇలాగా అడిగాడు సార్, మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అన్నాను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే లేదా వాళ్ళ అమ్మ దగ్గరే ఉందని అన్నారు. ఇద్దరు ఒక దగ్గర ఉందో ఒకరి దగ్గర ఉందని ఒకరు అనుకోవడంతో అనుకున్నాం సార్. అనుకుంటే ఇలా జరిగింది, అక్కడ కనిపించిందంట అని చెప్పాడు సార్. చెప్తే వెంటనే తిన కూడా అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వెంటనే వెళ్ళారు సార్. వెంటనే వెళ్ళినా ఏం కనిపించలేదు. నేను కూడా మొత్తం వెతికాను, ఎక్కడ మేమేమనుకున్నామంటే ఈ ఎండకి ఎక్కడైనా నిద్ర అయిపోయిందో లేదంటే స్పృహ కోల్పోయి పడిపోయిందో ఆలోచనతోనే వెతుక్కున్నాం సార్. మధ్యాహ్నం డిపార్ట్మెంట్కి చెప్పేస్తే సరిపోయింది సార్. ఎప్పుడూ ఇంతవరకు జరగలేదు సార్. ఇలా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోవడాలో ఏవైనా
జంతువులు రావడాలు నా భయం లేదు, ఎప్పట్లానే ఉంటుంది కదా అని అనుకున్నాను. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందన్నది, అసలు ఏమైందో ఎలా జరిగిందో అన్నది కూడా మేము ఆలోచించుకోవడానికి మాకు దారి లేదు. మృగాలు ఏమన్నా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఏం తిరుగుతాయి? లేదు సార్, అంత పెద్ద ఇంటిలో ఉంటే పిల్లల్ని అంత ధైర్యంగా వదిలేదు సార్. మా ఆయనగారు కానీ ఇంటిగారు ఎవరో ఉన్నా లేకపోయినా నైట్ ఏమైనా సరే నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. ఉన్న రోజులు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఏ భయం లేదు సార్. ఎవరైనా రావడాలు, మమ్మల్ని భయపించడాలు, జంతువులు రావడాలు అలాంటివి ఏమీ జరగలేదు సార్ ఇది వరకు. మా ఆయనగారు అలా వచ్చి దాదాపుగా 23 సంవత్సరాలు దాటుతుంది. 23 సంవత్సరాల్లో కూడా ఏది జరగలేదు సార్. ఇప్పట్లానే ఉంటుంది అనుకున్నాం. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందో అసలు ఏంటో పైన దేవుడికి మా పాపతో కూడా వెళ్ళిన కుక్కకే తెలియాలి సార్. అవునమ్మా, అంటే ఆ కుక్క కూడా వచ్చి తర్వాత మీ చున్ని పట్టుకుని లాగడం, అదేవిధంగా మీరు ఆ కుక్కతో మాట్లాడడం, ఆ వీడియో చూస్తే మనసు కలిసివేసింది నిజంగా. అంటే మీరు ఏదో చెప్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుందేమో పాప జాడ, కానీ మీరు కూడా చాలా ఆశించారు. కానీ అనుకోని సిచ్యువేషన్లో అది GPS పెట్టి ఒక 2 గంటలు తిరిగి వచ్చిన తర్వాత అది మరణించింది. మరి కీలక ఆధారం అదే. అతను మీతో ఎలా ఉండేది కుక్క పెంపుడు? మీతో కానీ పాపతో ఎక్కువ ఉండేదా మీతో? బాగానే ఉండేది సార్ కుక్క అయితే. ఒకవేళ కుక్క పడుకున్నా ఆ కుక్క మీద కూర్చుండే సార్ మా అమ్మాయి. ఒకవేళ అది పడుకుని పోతే చెవులు ఎట్టుకొని వెళ్ళడం, తోకెట్టుకొని లాక్కి రావడం చేసేది సార్. కుక్క అయితే ఎప్పుడు మా మీద అటాక్ చేసింది, పిల్లని ఏమన్నా అన్నదన్న భయం లేదు సార్. మరి ఆ రోజు మిస్ అయిన రోజు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక వాళ్ళు ఏదైనా చేసి ఉంటారు అన్న చిన్న అనుమానం. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందమ్మా? అంటే ఎవరైనా ఇక్కడ అనుమానాస్పదంగా ఎప్పుడైనా ఎవరైనా తిరగడం కానీ? లేదు, కొత్త వాళ్ళు రావడం, అనుమానాస్పదంగా ఉండడం లేదు సార్. అలా ఇలా ఉండే పిల్లని అంత ధైర్యంగా వదిలేం కదా సార్ మనం. అలా ఎప్పుడూ జరగలేదు. రావడాలు పోవడాలు ఎప్పుడూ జరగలేదు సార్. ఆ రోజే ఫస్ట్ టైం ఇలా జరగడం మా చుట్టుపక్కల ఏరియాకే ఇది ఫస్ట్ టైం సార్ ఇలా జరిగిన వెంటనే ఎంతసేపటికి మీరు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు? ఏ టైంకి? మధ్యాహ్నం జరిగితే సాయంత్రం అంటే మేము ఎందుకు ఇవ్వలేదంటే ఈ తోటలోనే ఎక్కడో ఉండిపోయి ఉంటుంది, లేదంటే పడుకుండిపోయి ఉంటుంది అన్న కాస్తో నిదుక్కోం సార్. అందులో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం వర్షం వచ్చింది సార్. ఆ వర్షాన్ని కూడా నిధికం, ఒకవేళ పాప ఎక్కడైనా పడుకుని పోతే లేసేస్తుంది వర్షానికి. వెతికం, ఎక్కడ కనిపించలేదు. అప్పుడు ఇంకా కనిపించేలా లేదని డిపార్ట్మెంట్కి చెప్పాం సార్. వాళ్ళే వెంటనే రెస్పాన్స్ అయ్యి గాలించేసి మొత్తం ఫారెస్ట్ అని డ్రోన్ కెమెరాలతోనని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే గట్టిగా ప్రయత్నించారు సార్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే. చేతులు ఎత్తి దండం పెట్టచ్చు సార్ డిపార్ట్మెంట్కి అయితే. ఇప్పటికీ కూడా 9 రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా వాళ్ళు అంతే కష్టపడుతున్నారు. ఇంకా ఫస్ట్లో కన్నా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు సార్ ఇప్పుడైతే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అధికారులకి అయితే ఆదేశాలు జారీ చేశారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి, ఖచ్చితంగా అవసరమైతే బలగాలను పెంచండి, పాపని త్వరిగతిన క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఒక కిడ్నాప్ అయ్యి ఉండొచ్చు అని, నిజంగా అలా జరిగితే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పడం ఏమి లేదు సార్. ఇది ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళు ఈ వీడియోని చూసేలా ఉంటే చేతులెత్తి దండం పెడుతున్నాను. నా పాపని నాకు క్షేమంగా అప్పచెప్పండి. ఎందుకంటే ఆ పాప లేదన్న ఆలోచన మేము తట్టుకోలేకపోతున్నాం. ఎంత పెయిన్ అనుభవిస్తున్నాం అన్నది మాకే మాత్రమే తెలుసు. అది మేము చెప్పినా మీకు అర్థం కాదు. క్షేమంగా మా బిడ్డను మాకు అప్పచెప్పేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా పాప ఖచ్చితంగా తిరిగి వస్తుంది, క్షేమంగానే తిరిగి వస్తుంది. ఎందుకంటే అటు అధికారులు ప్రతి ఒక్కరు, అటు గ్రామస్తులు, అటు ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులు, ప్రతి మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు. నిజంగా మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారమ్మా. ఖచ్చితంగా మీ పాప క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం.